మెయిన్‌గా ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావాలి అనే థాట్‌లో ఉంటారు. అది కామనే. బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రాలేదు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అదొక పెద్ద టార్చర్. మనకు తెలిసిందే మన ఇండియాలో ఎలా ఉంటుందో. సో మేజర్‌గా వెంటనే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? సో ఇఫ్ ద కపుల్ ఇస్ అంటే వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, హార్మోన్స్ అన్నీ ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయి, ఫీమేల్కి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఇంటర్ కోర్స్ కూడా ఆల్మోస్ట్ వీక్లీ 2 to 3 times అవుతుంది, ఎరెక్షన్, హస్బెండ్ ఎజాక్యులేషన్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే 90% ఆఫ్ ద మ్యారీడ్ కపుల్స్ షుడ్ కన్సీవ్ విదిన్ 1 year. ఓకే, విదిన్ 1 year అయిపోవాలి. ఇఫ్ నాట్ అన్నీ రెగ్యులర్గా ఉంటూ ఏ కాంట్రాసెప్షన్ వాడకుండా ఉన్న 1 year వరకు కూడా రావట్లేదు అంటే దెన్ వాళ్ళు ఎవాల్యుయేషన్ అప్పుడు చేయించుకోవాలి. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ దే హ్యావ్ టు సీక్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అడ్వైస్ అండ్ దే షుడ్ బేసిక్లీ నో దేర్ ఫర్టైల్ విండో. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో 14th day విల్ బి ద ఫర్టైల్ పీరియడ్. అది బల్లగుద్దినట్టు అందరికీ తెలుసు ఫీమేల్స్కి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలనేది తెలియదు. సో ఫర్టైల్ విండో తెలుసుకోవడానికి మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయండి. డైలీ చేయాలేమో అని హస్బెండ్స్ని కూడా వైఫ్స్ ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో అలా డైలీ చేసేయటం వల్ల వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, పర్ఫార్మ్ చేయలేకపోతారు, ఆ టైంలో ఎరెక్షన్ రాదు, టెన్షన్స్ ఉంటాయి. సో వీక్లీ 2 to 3 times విత్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఫర్టైల్ పీరియడ్లో ఇంటర్ కోర్స్ చేయండి. ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకుండా హోమ్ ఫుడ్ తింటూ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకోండి. న్యాచురల్గా కన్సీవ్ అవటం చాలా ఈజీ. ఓకే, అంటే ఎంతసేపు ప్రెగ్నెన్సీ రావడానికి లేడీస్ సైడ్ ఎక్కువగా ప్రికాషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా తినాలి. అలాగే మేల్కి కూడా ఏమైనా ప్రికాషన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా ఇలాగే ఉండాలి అని? యా, అబ్సల్యూట్లీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండి. ఓకే, సో మెన్ చాలా మంది ఇప్పుడున్న వర్క్ స్ట్రెస్కి, వర్క్ ప్రెషర్కి దే ఆర్ రిసార్టింగ్ టు ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నో ఫర్ ఫర్టిలిటీ. ఇట్ ఈస్ నో. ఎంత తగ్గించాలా సిగరెట్ స్మోకింగ్? తగ్గించడం కాదు, ఆపేయాలి. కష్టమే, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ దే హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్. ఆల్కహాల్ మేబీ పర్మిసబుల్ లిమిట్స్. ఇప్పుడు పర్మిసబుల్ లిమిట్ ఎంత అనేది కూడా చెప్పట్లేదు, అసలు తీసుకోకూడదు అంటున్నారు. బట్ ఓకే, వన్స్ ఇన్ వైల్ ఆల్కహాల్ ఇస్ ఓకే. సో మెన్ కూడా లైఫ్ స్టైల్, మెన్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి స్లీప్. బికాస్ టెస్టోస్టిరోన్ అనే ఒక మేల్ హార్మోన్ కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours ఉంటేనే అది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ యూఆర్ స్లీపింగ్ ఫర్ 2 hours in the morning, 2 hours in the afternoon, 2 hours in the night, you won't have that repair mechanisms active అవ్వవు. సో మంచి స్లీప్ ఉండాలి వాళ్ళలో. ఈ హ్యాబిట్స్కి కొంచెం దూరంగా ఉండాలి. దిస్ ఇస్ చాలు. ఇది ఉంటే మెన్లో మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ హ్యావ్ గుడ్ స్పర్మ్. ఓకే, అంటే ఈ స్మోకింగ్ ఏదైతే డ్రింకింగ్ ఉందో ఈ రెండు కూడా స్పర్మ్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు ఇఫ్ వాళ్ళు తీసుకుంటే కనుక? యా, సో స్మోకింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ లిటరలీ బర్న్స్ ద స్పర్మ్స్. ఓకే, సో స్మోకింగ్ నుంచి వచ్చే నికోటిన్ కానివ్వండి, దట్ స్మోక్, దట్ కార్బన్ పార్టికల్స్ అవనివ్వండి, దే డ్యామేజ్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ మెచ్యూరేషన్. స్పర్మ్ ఇప్పుడు మన పిల్లలు ఎలా పుట్టి పెద్ద అవుతుంటారో స్పర్మ్స్ కూడా టెస్టిస్లో పుట్టి పెద్దగా అవుతూ ఉంటాయి, మెచ్యూర్ అవుతూ ఉంటాయి స్పర్మ్. సో ఈ మెచ్యూరేషన్ స్టేజ్ని అఫెక్ట్ చేస్తుంది. అండ్ స్పర్మ్లో ఉన్న మార్ఫాలజీ అంటే స్పర్మ్ తల, తోక అన్ని కరెక్ట్గా ఉండాలి. ఈ తలలో ప్రాబ్లమ్స్, తోకలో ప్రాబ్లమ్స్, మెయిన్ ఇంపార్టెంట్ స్పర్మ్లో డిఎన్ఏ. మనకు ప్రెగ్నెన్సీలో ఎగ్లోంచి డిఎన్ఏ, స్పర్మ్లోంచి డిఎన్ఏనే కావాలి బేబీ కోసం. సో ఈ డిఎన్ఏలో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది స్మోకింగ్. సో ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ అఫెక్ట్ ద స్పర్మ్ కౌంట్, motility, morphology and DNA. So smoking affects everything and heat is an enemy of sperm. Anything వేడి sperm కి enemy. హాట్ వాటర్ స్నానమే చేయండి, టెస్టిస్ కి హాట్ వాటర్ తగిలిందంటే ఇట్ మే డ్యామేజ్ దిస్ స్పర్మ్స్. సో చాలా మంది గంట సేపు మంచిగా రిలాక్స్ అవ్వడానికి హాట్ వాటర్ టబ్స్ లో పడుకుంటా ఉంటారు. ఈవెన్ దాట్ అఫెక్ట్స్ ద స్పర్మ్. సో షెఫ్స్, కుక్స్ ఉంటారు, వేడిలోనే పనిచేయాలి వాళ్ళు, స్టవ్ దగ్గరే పనిచేయాలి, వాళ్ళకి ఆప్షన్ లేదు. వీళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్స్ తక్కువ చూస్తున్నాం. ఈవెన్ కోల్ మైన్ వర్కర్స్, దే వర్క్ అండర్ గ్రౌండ్, టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. సో ఆల్ విచ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ క్యాన్ డ్యామేజ్ ద స్పర్మ్. అయితే మేల్ అండ్ ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్ అంత ప్రాపర్గా ఉన్నా కూడా అంటే మనకి ఇందాక అనుకున్నట్టుగా వంశపారపర్యంగా ఉంటుంది జెనెటిక్ ప్రాబ్లం. సో అలా కూడా కొంతమందికి అటాక్ ఉంటుంది. సో మనకి ఎలా అయితే ఇవి హార్ట్ అటాక్ కానీ మిగతావి ఎలా అయితే ఉన్నా హెల్త్ ఇష్యూస్, ఇది కూడా ఒక హెల్త్ ఇష్యూగా వస్తూ ఉంటుంది. సో అది ఎంతవరకు ఉంటుంది అంటారు వాళ్ళకి? నాట్ మచ్ అండి. అంటే ఫాదర్కి ఉంది కదా అని ఎక్కువ ఇన్ఫర్టిలిటీలో హెరిడిటీ ప్రాబ్లమ్స్ అంతా ఉండవు. బట్ ఫీమేల్స్లో ఎండోమెట్రియోసిస్ కొంతవరకు మన రిలేటివ్స్
రిలేటివ్స్లో కానీ మదర్లో కానీ ఉంటే ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ మెన్లో CFTR మ్యూటేషన్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిజీజ్, ఇది ఉంటే వాళ్ళ సన్స్కి రావచ్చు, దానివల్ల స్పర్మ్ కౌంట్స్ ఎఫెక్ట్ కావచ్చు. నాట్ మెనీ బట్ ఫ్యూ జెనెటిక్ మ్యూటేషన్స్ లాంటివి ఏదన్నా ఫాదర్స్లో కానీ మదర్లో కానీ ఉంటే వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి దానివల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అందరికీ వస్తుందని కాదు, ఇప్పుడు పేరెంట్స్లో తక్కువగా ఉండొచ్చు, అందుకనే కదా వాళ్ళ పిల్లలు కన్సీవ్ అయ్యారు. సో వీళ్ళలో ఎక్కువగా ఉండొచ్చు, వీళ్ళు ఇన్ఫర్టైల్ ఉండొచ్చు. ఓకే.